హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండి. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 గ్లాస్ రైస్ వేసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని ముందుగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని అందులో మళ్ళీ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక గంట సేపు నాననివ్వాలి. ఒక గంట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ గీ 2 వేడైన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కోసుకుని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరకాయలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం ద్వారగా వేగిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్కి మసాలాలన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకి బగారా రైస్ రెడీ అయిపోతుందండి. ఇది వెజ్తో అయినా నాన్ వెజ్తో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.